ఇయాల్టితోటి అగ్ని పరీక్ష ఒడిచింది. అసలు ఈ షో మీద మీ ఒపీనియన్ ఏంది? అయిపోయింది అనిపించిందా? అదిరిపోయింది అనిపించిందా? ఈ ఎమోజీస్ పెట్టండి. అయిపోయింది అనిపిస్తే ఇట్లా పెట్టుర్రి, అదిరిపోయింది అనిపిస్తే ఇట్లా పెట్టుర్రి, కింద కామెంట్లలో పెట్టే ప్రయత్నం చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. పాతోళ్ళు ఒక లైక్ కొట్టురు, కొత్త వాళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ థింగ్, నాకు ఈ అగ్ని పరీక్ష అంతా ఒక ఎత్తు, లాస్ట్లో శ్రీముఖి చెప్పిన ఒక డైలాగ్ ఒక ఎత్తు అనిపించింది అబ్బా, మంచిగా అనిపించింది. ఏమన్నది? ఇగో ఇక్కడున్న నవదీప్ కామనరే, బ్యాక్గ్రౌండ్ లేదు. ఇక్కడున్న బిందుమాధవి కామనరే, బ్యాక్గ్రౌండ్ లేదు. ఇక్కడున్న అభిజిత్ కామనరే, బ్యాక్గ్రౌండ్ లేదు. ఇక్కడున్న శ్రీముఖి కామనరే, బ్యాక్గ్రౌండ్ లేదు. మాకెవ్వరికి ఇండస్ట్రీతో కనెక్షన్ లేదు, కానీ మాకున్న అదృష్టమో, మాకున్న టాలెంటో, మాకున్న ప్యాషను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇక్కడ దాకా మేము రాగలిగితే మీరు కూడా రాగలుగుతారు, అది అని చెప్పి ఒక బూస్ట్ హార్లిక్స్ బోన్విటా ఇచ్చింది అక్కడ ఉన్న వాళ్ళందరికీ. వెరీ నైస్, మంచిగా అనిపించింది. అంటే ఒక్కసారి లైఫ్ 15 ఏళ్ళు వెనక్కి పోయింది, నాకు కూడా చిమ్మని తిరిగింది. ఎస్, ఏడికెళ్ళి వచ్చినాంరా పోయి అన్న ఒక ఫీలింగ్ వచ్చింది చాలా. ఇప్పటికీ కొంత సాధించినట్టుగా అనిపిస్తుంది, కానీ ఇంకేం సాధించలేదన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఇంకా సాధించాలి అన్న తపన, ఆరాటం, ఉబలాటం ఉంటాయి. హే, వెనక లైటింగ్ సెటప్ ఎట్లా పెట్టినా గమ్మతి పెట్టినా అంటే మొన్న ఒక వీడియోలో మీరు బాగా కింద కామెంట్లో వేసుకున్నారు, నన్ను వైట్ టీ షర్ట్ వేసుకొని కూర్చొని చేసిన దానిలో దయ్యం లెక్క కనబడుతున్నావు, మొత్తం డార్క్ బ్యాక్గ్రౌండ్లో వైట్ టీ షర్ట్ వేసుకొని కూర్చున్నావు, కర్రెకాకి లెక్క అని చెప్పి వేసుకున్నారు. అందుకని చెప్పి వెనకాల లైటింగ్ సెటప్ మారుస్తా అని మాటిచ్చాను భైరవ, అందుకే చేసి చూపించా వెనకాల లైటింగ్ సెటప్. ఇది కొంచెం ఓకే అనిపిస్తుందా, కొంచెం ఇబ్బంది అనిపిస్తుందా, వెరైటీగా అనిపిస్తుందా ఏందనేది కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయండి. వీలైతే వెనకాల వైట్ క్లాత్ పెట్టి ఇట్లా లైటింగ్ సెటప్ పెట్టి కొంచెం చెమకాయించేలాగా ప్రయత్నం చేద్దాం. మీ సజెషన్స్ కూడా ఇవ్వండి నాకు, ఫాలో అవుతా. నేను తెలుసుగా నా గురించి, మనం అట్లా గీలు చెప్పేది గాలి అట్లా అనుకోం, తెలుసు కదా. రైట్, కంటిన్యూ చేద్దాం. ఎపిసోడ్ అయితే నాకు నిన్నటి అంత అనిపించలే. మహాపరీక్ష పార్ట్ 1 అంటే స్టార్టింగ్ అంతా మంచిగా అనిపించింది, సెకండ్ దానిలో అంత మంచిగా అనిపించలేదు. మనీష్ అయితే ఆఖరికి గెలిచిండు అబ్బా, అమ్మయ్య అనిపించుకున్నాడు. మొన్న ఒక టాస్క్ గెలిచిండు, ఇవాళ ఒక టాస్క్ గెలిచిండు. మొత్తానికి అయితే ఆ ఓట్ అప్పీల్ కూడా చేసుకున్నాడు. అయితే నాకు ఎందుకు ఇవాళ అంత కిక్ అనిపించలేదంటే, ఇప్పుడు ఓట్ అప్పీల్ది ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుందబ్బా. అసలు బిగ్ బాస్ విన్నింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుందబ్బా. ఇప్పుడు చూడు, గిన్ని టాస్క్లు పెట్టిరు. హరీష్ ఎన్ని టాస్క్లు ఆడిండబ్బా? హరీష్ షాకిబ్ తోటి ఒక టాస్క్ ఆడిండు, గెలిచిండు. నాగాతో ఒక టాస్క్ ఆడిండు, గెలిచిండు. దివ్యతో ఒక టాస్క్ ఆడిండు, గెలిచిండు. ఆఖరికి కళ్యాణ్తో ఒక టాస్క్ ఆడి ఓడిపోయాడు. అంటే 4 టాస్క్లు ఆడిండు, 3 గెలిచిండు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఇట్లల్లా ఎక్కువ టాస్కులు గెలిచింది ఎవరు అంటే హరీష్. అంటే బెస్ట్ ఎక్కువ టాస్కులు గెలిచిన వాళ్ళు, అంటే ఇన్ని టాస్కులు ఆడి గెలిచిండు కదా అంటే అట్లా కాదు. ఇది లక్ బేస్లో పోతుంది మొత్తం. చూడురి, ఎక్కువ టాస్కులు ఆడినోడు, ఎక్కువ టాస్కులు గెలిచినోడు గట్ల కాదు. విన్ అంటే ఏంది, ఇప్పుడు బయలుపడ్డట్టుగా మనకి కబడ్డీలో, ఖోఖోలో ఆడేటప్పుడు చిన్నప్పుడు ఒక టీంకి చిట్టేస్తే అది చిట్సేస్తారా గుర్తొస్తుంది నాకు కరెక్ట్గా. ఒక టీం బయలుపడుతుంది అంటే అది డైరెక్ట్గా సెమీఫైనల్లోకి పోతుంది చూడుర్రి. ఆ టైప్లో అంటే ఆడకున్నా పర్లేదు, సెమీఫైనల్కి పోతుంది చూడుర్రి. గట్లా బయలుపడ్డట్టుగా మనీష్ని ఎవరు సెలెక్ట్ చేసుకోలే, లాస్ట్ దాకా ఉన్నాడు. కొంతమందికి ఏమో చాయిస్ లేదు మనిషిని సెలెక్ట్ చేసుకోవడానికి, దివ్య నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇటు సైడ్ కోసకున్న మనిషిని ఎవరు ముట్టడానికి లేదు. అట్లా చాయిస్లు తగ్గి కట్ చేస్తే లాస్ట్కి ఒక టాస్క్ ఆడి మనీష్ మొత్తం రాజ్యమంతా సొంతం చేసుకున్నాడే హే అన్నారు. సరే పోన్లే, వింత ఉంటుంది బిగ్ బాస్లో. నిజం చెప్పాలంటే కొన్ని సీజన్స్లలో విన్నరు అసలు ఏం ఆడిండ్రా వీడు, మొత్తం సీజన్ అంతా ఏం ఆడలేదు కదా, విన్నర్ ఎట్లా అయిండు, లాస్ట్ 2-3 వారాలు ఆడితే విన్నర్ అయిపోయిందా అన్న ఫీలింగ్ వచ్చిన కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. ఆ టైప్లో అంటే అదే సీజన్లో తోపు కంటెస్టెంట్లు, మంచి కంటెస్టెంట్లు ఉన్నా కానీ అసలు ఏం ఆడని కంటెస్టెంట్ విన్నర్ అయినోడు కూడా ఉన్నాడు. ఆ టైప్లో ఉన్నారు. ఆ గమ్మత్ ఉంటుంది అబ్బా బిగ్ బాస్ ఆట, వెరైటీ. నేను చెప్పిన స్టోరీలో పేర్లు కావాలని నేను చెప్తలేనులే. రైట్, కంటిన్యూ చేద్దాం. ఎపిసోడ్ మహాపరీక్ష సెకండ్ పార్ట్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు. బ్యాక్ స్టేజ్ మనకు నవదీప్ ఘోరంగా ఎమోషనల్ అయ్యి మిమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నామని. అఫ్ కోర్స్ నాకు నవదీప్ అన్న నిన్న మెసేజ్ కామెంట్ చేసిండు ఇన్స్టాగ్రామ్లో రీల్కి, చూసారా? అదే తేజ గారు వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాడో అక్కడ స్టేజ్ మీద అనేది నేను మొన్న ఎపిసోడ్లో మాట్లాడింది కట్ చేసి రీల్ కింద పెట్టినా. దానికి టచ్లో ఉండని
కామెంట్ పెట్టిండు. సరే ఇంట్రడక్షన్ అయిపోయింది. అయిపోగానే నిన్న ఎక్కడికైతే ఆపామో అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. హరీష్, దివ్య వచ్చేయండి అన్నారు. ఆల్రెడీ టాస్క్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. నిన్న ఎపిసోడ్ చూడని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి. యాక్చువల్లీ అంతా ఒకటే రోజు షూటింగ్ జరిగింది కానీ రెండు పార్ట్స్గా వేయాల్సి వచ్చింది. ఎందుకంటే లెంత్ ఎక్కువ అయింది కాబట్టి, అది ఎక్కువ టాస్క్లు ఉన్నాయి కాబట్టి అట్లా అయింది. మహాపరీక్ష కాబట్టి అట్లా జరిగిందనమాట. సరే, ఇది లక్ బేస్డ్ గేము అర్థమైంది కదా. చేతి పెడితే గ్రీన్ బాల్ తలిగితేనేమో హరీష్కి లక్కు, మళ్ళీ ఇంకో బాల్ తీయచ్చు. పింక్ బాల్ తగిలితేనేమో దివ్యాకి లక్కు. ఫస్ట్ రౌండ్ అంతా కూడా దివ్యాకి లక్ సెట్ అయింది. టక 8 బాళ్ళు 9 బాల్ని వేసిన తర్వాత ఇప్పుడు లాజిక్ ప్రకారంగా అందులో గ్రీన్ బాల్స్ కౌంట్ ఎక్కువ ఉంటుంది, పింక్ బాల్స్ కౌంట్ తక్కువ ఉంటుంది. కాబట్టి ప్రాబబిలిటీ ఎట్లుంటుందంటే గ్రీన్ బాల్ వాళ్ళకి ఎక్కువ బాల్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ రెండు ఈక్వల్ అయినప్పుడు ప్రాబబిలిటీస్ చెప్పలేమన్నట్టుగా ఉంటుంది. కానీ అక్కడనే హరీష్కి లక్ బాగా సెట్ అయింది. దాన తీసిన కొద్ది గ్రీన్ బాల్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఫటాఫట్ ఫినిష్ చేసుకున్నాడు. అది జరిగింది. సో దివ్య నిఖిత అయిపోయింది, హరీష్ గెలిచిండు. మొత్తం రాజ్యం అంతా హరీష్ దే అన్నారు. వెరీ నైస్. ఆ తర్వాత హరీష్ ఏం చేసిండు, పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ తోటి ఈ బాటిల్ ఫ్లిప్ అందరికీ రాదు, అది ఊకే టైంపాస్కి ప్రాక్టీస్ చేసేటోళ్ళకి వస్తుంది. లైక్ మా గెటప్ సీన్ అన్న అండ్ ఎవరు మన రాంప్రసాద్ అన్న, వీళ్ళు బాటిల్ ఫ్లిప్ను బాగా ప్రాక్టీస్ చేసేటోళ్ళు. ఎట్లా అంటే ఇక్కడున్న బాటిల్ అట్లా వేస్తే అక్కడ గోడ మీద పోయి నిల్చోవాలి, అట్లా కూడా ప్రాక్టీస్ చేసేటోళ్ళు. ఏసీ మీద వేసేటోళ్ళు. ఇటు కింద ఇక్కడ నిల్చుండి అన్నపూర్ణలో మాకు షూటింగ్ జరిగేటప్పుడు ఇటు విసిరైతే పోయి ఏసీ మీద పడేది. సో అట్లా కూడా ప్రాక్టీస్ చేస్తారు. అంటే ప్రాక్టీస్ అప్పుడప్పుడు సరదాగా టైంపాస్కి ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. లైక్ పవన్ కళ్యాణ్కి అలవాటు ఉన్నట్టుంది, అప్పుడప్పుడు అట్లా టైంపాస్కి చేస్తాడేమో. అందుకే పవన్ కళ్యాణ్ ఫటా 5 సార్లు వేయాలంటే కరెక్ట్గా 7 సార్లు వేసింది కావచ్చు. అందులో 7 సార్లలో 5 సార్లు పడ్డట్టుగా పడ్డది. అంత ఫాస్ట్గా చేసిండు. హరీష్ చేయలేకపోయాడు, పవన్ కళ్యాణ్ గెలిచిండు. పవన్ కళ్యాణ్ రాజ్యం అయిపోయింది ఇది. ఆ తర్వాత కళ్యాణ్ బాబు ఏం చేశాడంటే అనుషను సెలెక్ట్ చేసుకున్నాడు. అనుషను సెలెక్ట్ చేసుకుని సూదిలో దారం అనే దాంట్లో యాక్చువల్లీ సూదిలో దారం పెట్టాలి. 3 సూదులలో పెద్దది చిన్నది, చిన్నదానికి దారం పెట్టాలన్నప్పుడు ఖచ్చితంగా ఈ టాస్క్లో అనుష గెలుస్తుంది అనుకున్నాను. ఎందుకంటే అమ్మాయిలకి అలవాటు ఉంటుంది కాబట్టి ఈజీ గెలుస్తుందేమో అనుకున్నాను. కానీ దీనిలో కూడా పవన్ కళ్యాణే గెలిచిన. కంగ్రాచులేషన్స్ అగైన్. సో మరి ఇప్పుడు చూడుర్రి, ఇన్ని టాస్కులు ఇట్లా కంటిన్యూగా గెలుచుకుంటూ వచ్చిన వాళ్ళు ఓటప్పిల్కి లేదంటే ఈ టాస్క్ని గెలిచినట్టు అవుతుందా హరీష్ లాంటి వాళ్ళు, కళ్యాణ్ లాంటి వాళ్ళు, లేదా లాస్ట్లో ఒక టాస్క్ ఆడి గెలిచిన వాళ్ళు అవుతుంది అంటే ఒక టాస్క్ ఆడి గెలిచిన వాళ్ళకే అవుతుంది. అట్నే ఉంటుంది బిగ్ బాస్ ఆట. అదే గమ్మతి. లైఫ్ అంతా అట్నే ఉంటుంది కదా. లైఫ్ అంతా కూడా కరెంట్ పోలంత కష్టం ఉన్నా కానీ గుడ్డు పిన్నంత అదృష్టం ఉండాలి అనే టైప్లో ఉంటుంది. ఆ తర్వాత పవన్ అయిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఏం చేసింది, ఇదంతా చెప్పడానికి పెద్ద విషయం కాదబ్బా, ఊరికనే చెప్పేస్తున్నాం. కానీ పవన్ కళ్యాణ్ కల్కిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ టాస్క్లు వచ్చేసరికి కల్కి గెలిచింది. ఆ బాల్స్ ఎక్స్చేంజ్ దానిలో కొన్నింటిలో కొందరు ఎక్స్పర్ట్ లాగా కనబడతారు, కొన్నింటిలో కొందరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు కళ్యాణ్ ఇందులో కన్ఫ్యూజ్ అయ్యాడు, కల్కి ఈజీగా చేసేసింది. ఇక కల్కి డిమాండ్ పవన్ని సెలెక్ట్ చేసుకుంది. ఇక్కడ పజిల్, అదే వర్డ్ పజిల్ లాంటి టాస్క్ వచ్చింది. సో ఇందులో ఖచ్చితంగా కల్కి ఓడిపోద్దేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే ముందే గెస్ చేసిన ఇంగ్లీష్ రాదేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అందులో గుర్తుపట్టడం కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయింది. అండ్ అక్కడ జడ్జెస్ కానీ యాంకర్ కానీ చెప్తున్న హింట్స్ని జాగ్రత్తగా పసిగట్టిండు డిమాండ్ పవన్. అవును, చెప్పడం మర్చిపోయాను, మధ్యలో సత్యదేవ్ అన్న రావు బహదూర్ అనే సినిమా ప్రమోషన్కి వచ్చింది కదా, ఏం యాక్టింగ్ అబ్బా, నిజంగా చెప్తున్నా, అల్టిమేట్ సూపర్ యాక్టరు. పెద్ద స్టార్ కొడుకు అయి ఉంటే కనుక పెద్ద స్టార్ అయిపోయేటోడు. మొత్తం పాన్ ఇండియా సినిమాలు, పాన్ వరల్డ్ సినిమాలు తీస్తాడు. అంత తోపు యాక్టర్, మంచి యాక్టర్. అట్లాంటి యాక్టర్స్ ఉన్నారు. కాకపోతే బ్యాక్గ్రౌండ్ లేక వాళ్ళ తండ్రులు, వాళ్ళ తాతలు హీరోలు కాక వీళ్ళు ఏదో చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ కథ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చేసుకుంటూ ముందటికి పోతూ ఉంటారు. చూద్దాం, వాళ్ళకి రోజులు మంచిగా రావాలి, వాళ్ళకి కూడా పాన్ ఇండియా సినిమాలు పడాలి, పెద్ద పెద్ద స్టార్లు కావాలి. ఎందుకంటే యాక్టర్స్ తోపు యాక్టర్స్. కానీ ఏం చేస్తాం, బ్యాక్గ్రౌండ్ లేక వాళ్ళు ఏదో చిన్న చిన్న సినిమాలు తీసుకుంటూ ఉంటారు. యాక్టింగ్ ఓరియంటెడ్. రావు బహదూర్ కూడా యాక్టింగ్ పీక్స్లో ఉంది. నెక్స్ట్ కల్కి డిమాండ్ పవన్ అయిపోయింది కదా, ఇందులో డిమాండ్ పవన్ గెలిచిండు. అటెన్క డిమాండ్ పవన్ దాలియాని సెలెక్ట్ చేసుకున్నాడు. దాలియాని సెలెక్ట్ చేసుకుని ఆ టాస్క్లో కూడా ఈజీగా డిమాండ్ పవన్ గెలిచిండు. ఇక్కడ డిమాండ్ పవన్ని మనం కరెక్ట్గా గమనిస్తే గెలిచినప్పుడు అంటాడు ఓడిపోయినప్పుడు ఫేజ్లో కనబడుతుంది. గింతంత గెలవగానే తుమ్మని వస్తుంది, గింతంత ఓడిపోగా స్ట్రెస్ అయిపోతాడు. ఆ టైప్లో ఫేస్లో కనబడిపోతూ ఉంటుంది. సరే, డిమాండ్ పవన్ ఉండేటట్టు ఉంది అని బాగా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా డిమాండ్ పవన్ ఉంటాడు అంటే ఎందుకు, ఏమిటి, ఎలా? ఎందుకంటే ఇప్పుడు మనకి బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మెస్మరైజ్ చేసింది, మెప్పించింది మాత్రం ఆల్రెడీ 5-6 మనం మెన్షన్ చేసుకోవచ్చు. అందులో డిమాండ్ పవన్ ఉండడు కదా. ఎట్లా డిమాండ్ పవన్ హౌస్లో ఉండబోతున్నాడు, హౌ, ఇది అంటే ఆ మ్యాజిక్ ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం, తెలిస్తే చెప్తా. అక్కడ హౌస్లోకి పోయిన తర్వాత కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ మనకి డిమాండ్ పవన్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి శ్రీజాతో
దమ్ము శ్రీజతో వచ్చింది. బాల్ మీద బాల్ నిలబెట్టాలి, అది గోల్ఫ్ బాల్ మీద గోల్ఫ్ బాల్ నిలబెట్టి బ్యాలెన్స్ చేయాలి, అది కూడా ఒక బల్బు మీద అన్నప్పుడు, అంటే ఐ మీన్ బల్బ్ అంటే నిలబెట్టగలిగే బల్బే. సో నిలబెట్టాలన్నప్పుడు ఏమని పవన్ అటు తనలాడుతా అంటే అసలు చెప్పినంతసేపు కాదు, అటు చూసి ఇటు చూసే లోపు అక్కడ జడ్జెస్ ఏం ఎప్పుడు చేసినావు అన్నట్టుగా షాక్. సేమ్ పవన్ కళ్యాణ్ ఆడుతున్నప్పుడు బాటిల్ ఫ్లిప్ అప్పుడు కూడా అవే ఎక్స్ప్రెషన్స్ వాళ్ళవి. సో సేమ్ శ్రీజ అట్లా పెట్టింది, అట్లా ఆపేసింది. 5 4 3 2 1 0 అన్నది కథం గెలిచేసింది, అదిరిపోయింది. లాస్ట్ టాస్క్ శ్రీజ వర్సెస్ మనీష్ జరిగింది. శ్రీజ వర్సెస్ మనీష్. ఈ టాస్క్లో అయస్కాంతాలు పెట్టాలి. ఇక్కడ మనీష్ కొంత తెలివి భలేవాడి అనిపించింది. ఏం తెలుసా, ఆ రౌండ్ బాల్స్ పెట్టిండు చూడు, ఆ రౌండ్ బాల్స్ రొటేట్ అవుతాయి కదా, ఎక్కడో ఏదో పెట్టినా కానీ ఏదన్నా జరిగి ఆ బాల్ రొటేట్ అయితే వెళ్ళిపోయింది అనుకో, బిస్కెట్ అయిపోద్ది అన్నట్టు. ఆ టైప్లో బాగానే ప్లాన్ చేసిండు. ఆ దృశ్యం కూడా కలిసి రావాలి, ఎందుకంటే చెప్పలేం, కొంచెం అటు ఇటుగా మిస్క్యాల్కులేట్, అంటే క్యాల్కులేషన్ కూడా కాదు, కొంచెం అటు ఇటు అయినా కానీ చెప్పగానే చదువుకుంటే కానీ కొంచెం జాగ్రత్తగా ఆచి తూచి ఆలోచించి పెట్టిండు. మనీష్ గెలిచిండు. మనీష్ కంప్లీట్గా రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడు. హే సో మనీష్కి ఓటప్పిల్ ఛాన్స్ వచ్చింది. ఓటప్పిల్ భలే చేసిండు. సో ఓటప్పిల్ గురించి మాట్లాడుకుందాం. ఓటప్పిల్కి మంచి 5 రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నా, ఎప్పుడన్నా అవకాశం రాకపోతుందో చెప్పడానికి రెడీగా ఉన్నా అన్నట్టుగా ప్రిపేర్ అయినట్టున్నాడు. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదన్న సెన్స్లో పడ్డాను, లేచాను, గెలిచాను, ఎల్లో కార్డు నుంచి నేను ఈరోజు ఓటప్పిల్లాక వచ్చాను, స్టార్ ప్లేయర్ని అయ్యానంటే మామూలు విషయం కాదు ఇది అని చెప్పిండు. అంటే జీవితం కూడా ఇట్లా ఉంటుంది, బిగ్ బాస్లో కూడా విన్నింగ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇదే విన్నింగ్ క్వాలిటీస్ అంటే పడ్డా కానీ లేచి నిలబడాలి, కింద పడ్డా కానీ లేవాలి అన్నట్టుగా చెప్పిండు. కొంచెం మనిషిని ఇష్టపడేటోళ్ళకి, మనిషి అంటే బాగా నచ్చిన వాళ్ళు ఉంటుంది చూడు, వాళ్ళకి అనిపిస్తుంది అబ్బా ఇదిరా జర్నీ అంటే. మొత్తం అందరూ వేస్ట్ అన్నారు కదా, మైండ్ గేమ్ లేదన్నారు కదా, చూడండి మైండ్ గేమ్లోనే గెలిచాడు, ఇప్పుడు మొత్తం రాజ్యం అంతా అయినదే అన్నట్టుగా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఆఫ్ కోర్స్ రైట్. అయితే ఇక నెక్స్ట్ ఇంకో డైలాగ్ ఉంటుంది, అబ్బా మస్తు డైలాగ్ ఉంటుంది. నేను నిజాయితీ నమ్మాను, నిజాయితీగా ఆడాను, అందుకే ఈరోజు ఈడున్నా. నాకు ఒక అడుగు దూరం ఉంది, మీరు అందరూ సపోర్ట్ చేసి నేను బిగ్ బాస్ హౌస్లోకి పోతా. బిగ్ బాస్ హౌస్లోకి ఒక తెలంగాణ తెలివిని, రాయలసీమ పౌరుషాన్ని, ఆంధ్ర ధైర్యాన్ని హౌస్లోకి పట్టుకెళ్ళి మన తెలుగువాడి గౌరవాన్ని నిలబెట్టేలాగా ఆడి కప్పు గెలిచి తీసుకొస్తా అని చెప్తాను. మీ తరపున నేను ఆడి కప్పు గెలుచుకొని తీసుకొస్తా అన్నాడు. ఈయన తెలంగాణ తెలివి, ఆంధ్ర ధైర్యం, రాయలసీమ పౌరుషం ఏంది, అక్కడ లోపల ఉండేది కూడా తెలుగు వాళ్ళే కదా బ్రో. అంటే ఆఫ్ కోర్స్ వేరే లాంగ్వేజెస్ వాళ్ళు కూడా ఉన్నారు. పోయిన సీజన్లో ఇదే డైలాగులతో మనీష్ అని ఎంటర్ అయ్యింటే మాత్రం మొత్తం విజిల్స్ కొట్టి విజిల్ ఎస్ వచ్చాడ్రా మావాడు అనేటోళ్ళు. అప్పుడంతా లాంగ్వేజ్ వారు ఉంది కదా, కన్నడ వర్సెస్ తెలుగు అని. ఇప్పుడు చాలామంది తెలుగు వాళ్ళే ఉన్నారు. ఈ సీజన్లో చాలామంది తెలుగు వాళ్ళే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది లైక్ ఫ్లోరా షైనీ, ఐ మీన్ ఆశా షైనీ, లైక్ కొంతమంది తప్ప మిగతా వాళ్ళందరూ కూడా, సంజన లాంటి వాళ్ళు తప్ప, అంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కోసం తీసుకొచ్చిన కంటెస్టెంట్లు ఉన్నారు కదా, వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళే ఉండే ఛాన్సెస్ ఆర్ ఎక్కువ. మోర్ తెలుగు పీపుల్ ఆర్ దేర్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9. లాస్ట్ ఇయర్ ఎఫెక్ట్ గట్టిగా ఉంటుంది మరి, అందుకని చెప్పి ఈసారి అంతా తెలుగు వాళ్ళని ప్రిఫర్ చేసారు. వర్తి అన్వర్తిది ఒక 4 ఉంది కదా, దాని గురించి కూడా మాట్లాడేసుకుందాం. మిగిలిపోయిన వాళ్ళలో ప్రియా ఉంది కదా, ప్రియా వచ్చేసి చెప్పేసి వర్తి నువ్వెందుకు అండ్ అన్వర్తి ఎవరు, వర్తి నేను ఎందుకంటే అక్కడక్కడ అని మన డప్పు మనం కొట్టుకోవాలి. కాబట్టి యాజ్ యూజువల్గా ఎవరైనా వర్తి అన్నప్పుడు వాళ్ళు చెప్పుకుంటారు. అందులో భాగంగానే ఎస్, ఎటువంటి సిచ్యువేషన్లో అయినా, ఎటువంటి ఆర్గ్యుమెంట్లో అయినా పాయింట్లు పెట్టగలను, ఆర్గ్యూ చేయగలను. ఈ షో ద్వారా చాలా నేర్చుకున్నా, తప్పులు ఒప్పుకుంటా, టఫ్ కాంపిటీషన్ ఇస్తా, మస్తు కాన్ఫిడెంట్ కూడా, అవన్నీ చెప్పేసింది ఆమె గురించి ఆమె. అండ్ అన్వర్తి ఎవరు అంటే శ్రేయ. ఎందుకంటే ఇక్కడ ఏదో మీ జడ్జెస్ వీళ్ళంతా సపోర్ట్ ఉంది కాబట్టి, కానీ లేదంటే ఇన్నోసెంట్ ఫర్ దిస్ గేమ్ అన్నట్టుగా చెప్పింది అన్నట్టు. అంటే యాజ్ యూజువల్గా డైలాగ్ అది కాదు, కానీ ఇన్నోసెంట్ ఫర్ దిస్ గేమ్, ఇక్కడ గైడెన్స్ ఉంది కాబట్టి, రీఅజ్యూరెన్స్ ఉంది కాబట్టి ముందుకు పోతుంది అన్నట్టు చెప్తే శ్రేయ అన్నది, అంటే రీఅజ్యూరెన్స్ అవన్నీ ఉంటేనే నేను ఇక్కడ దాకా వచ్చిన, అవసరం లేదు నాకు, నేను కష్టపడి వస్తా అని కూడా చెప్పడానికి ట్రై చేసింది. అక్కడే కట్ అయిపోయింది. ఆ తర్వాత దివ్య నిఖిత వచ్చి నేను ఫిజికల్గా కాకపోవచ్చు కానీ మెంటల్గా, వోకల్గా, లాజికల్గా, స్పాంటేనిటీ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా బిగ్ బాస్ హౌస్కి బాగా సూటబుల్ థింగ్స్ అని చెప్పి హరీష్ని కొంచెం ఇరకాటంలో పెట్టింది. ఏమని చెప్పింది, మీరు టాస్కులు, స్ట్రాటజీలు ఓకే అవన్నీ పక్కన పెడితే, మీరు తెచ్చిన పర్సనాలిటీ ఉంది చూడురి, అది ఒక మేడప్ పర్సనాలిటీ. మీరు బయట ఇట్లా ఉండరు, గేమ్ కోసం ఇట్లా ఉండడానికి ట్రై చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. సో మీరు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, కావాలని చేస్తున్నారని నా ఫీలింగ్. మీరు మీలాగా ఉండట్లేదు అని అనగానే హరీష్ అందుకొని ప్రతి మనిషి తన లైఫ్లో ఇష్టం వచ్చినట్లుగా తనను తాను మార్చుకుంటాడు. ఈ స్క్రిప్ట్ లెక్క కాదు కదా, స్క్రిప్ట్ అనుకుని చేసేది కాదు కదా. మీరు అనుకుంటున్నది దానిలో నిజం లేదు, ఎందుకంటే అది మీ ఊహ, మీ భ్రమ, మ్యాటర్ లేదు. థ్యాంక్ యూ. అంటే ఇది ఏంటంటే
కన్విన్స్ చేయలేకపోయినప్పుడు ఏంటంటే అవతలోడు రాంగ్ అని చెప్పడానికి ఏదో కన్ఫ్యూజ్ నువ్వే ఏదో అనుకున్నావురా నీదే తప్పంత అన్నట్టుగా చెప్పేయడం అన్నట్టు లైక్ దట్. అయితే ఇక్కడ మనిషి కొంచెం కొంచెం కావాలని తెచ్చుకున్న క్యారెక్టర్ అది మాస్క్ మ్యాన్ అదంతా. బయట యాజ్ యూజువల్గా ఇట్లా మాస్క్ మ్యాన్ లాగానే ఉండి మొత్తంగా ఇట్లనే సీరియస్గా ఉంటాడంటే కాదు, అట్లా ఉండే పర్సన్ కాదు, కొంత ఎంటర్టైనింగ్ పర్సనే. వాళ్ళ ఛానల్ చూసినప్పుడు అనిపించింది. కానీ ఇక్కడ ఇట్లుంటేనే సెట్ అవుతుంది, ఇట్లుంటేనే మనం సెలెక్ట్ అయితే ఎట్లుంటే ముందుకు పోతామని చెప్పి ఫిక్స్ అయ్యిండు అని నాకు అనిపించింది. సో అట్నే అదే ఆయనకి బలం, అదే ఈరోజు ఆయన సెలెక్ట్ కావడానికి కారణం కూడా. ఆ సీరియస్నెస్, ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ బోల్డ్ ముక్కుసూటిగా కొట్టొచ్చినట్టు మాట్లాడడం ఇవన్నీ కూడా ఆయనకి ప్లేస్. రైట్, నెక్స్ట్ అనూష. అనూష వచ్చింది. తప్పు జరిగితే కన్ఫెన్స్ చేస్తా, మొత్తం టీంలో టీమ్మేట్గా ఉంటా, ఇండివిజువల్గా ఆడతా, అసలు ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్లో నేను ఎలా హ్యాండిల్ చేయను అలా హ్యాండిల్ చేస్తా, పాయింట్ పెడతా, నర్వ్ ఇది కొత్తగా ఉంది, నర్వ్ టు నర్వ్ అన్నది, నేను బ్యాలెన్స్డ్గా ఉంటా, ఇవన్నీ చెప్పింది. యాక్చువల్లీ ఇవన్నీ మాకు షోలో కనబడలేదు. రైట్. అన్వర్తి ఎవరు అంటే పవన్, మాన్ పవన్. ఎందుకంటే గేమ్ ఫార్మాట్ ఆయనకు అర్థం కానట్టుగా అనిపించింది. అండ్ జడ్జెస్ చెప్పిన దానికి కూడా ఆన్సర్ సరిగ్గా రాదు. అండ్ ముక్కు ఎక్కడ ఉందంటే ఎక్కడ ఉందంటది కానీ ఇక్కడ ఉంది అనడు ఆయన అని చెప్పింది. ఆ తర్వాత ఇంకేంటి గన్ షాట్గా పాయింట్లో మాట్లాడాలి నువ్వు అంటావు కదా, ఎక్కడైనా గన్ షాట్ పడిందా అన్నట్టుగా చెప్పి ఇద్దరు నిలదీస్తే ఇద్దరు ఎందుకు, ఒక నిలదీస్తే అయిపోద్ది నీ పని, దొరికిపోతావు అన్నట్టుగా చెప్పింది. అంటే నువ్వేం మాట్లాడలేవు అన్న సెన్స్లో చెప్తే, నా పెర్ఫార్మెన్స్ నేను ఇచ్చాను, నేను వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడతాను, మీకు అంత వినడం వల్ల కాదేమో అని ఇవన్నీ చెప్తుండు. ఓకే, పాపం డిమాండ్ పవన్ ఏమో హౌస్లో చూద్దాం, అంటే ఇక్కడ ఓపెన్ అప్ కాలేదేమో, హౌస్లో అయితేనేమో, పిలిచి ఇన్ హౌస్ అసలు ఎట్లా సెలెక్ట్ చేస్తారబ్బా, అగ్ని పరీక్షలోనే పర్ఫార్మెన్స్ సరిగ్గా గీయలేదు కదా అని అంటే, బిగ్ బాస్ ఆడిందే ఆట, పాడిందే పాట, బిగ్ బాస్ ఆడలేదు నీదా ఎట్లా సెలెక్ట్ చేస్తాడని అడుగుతాను. వాళ్ళ ఇష్టం బై, ఓనర్ నువ్వా, మీ ఇంటికి ఎవరు రావాలన్నా వద్దు నీ ఇష్టం ఉంటుంది, వాళ్ళ ఇంటికి ఎవరు రావాలన్నా వాళ్ళ ఇష్టం ఉంటుంది. నెక్స్ట్ శ్రీజ వచ్చింది వర్తికి. వర్తి ఎందుకో చెప్పిందబ్బా, మీరు ఏమని అనుకోరబ్బా, ఏమని అనుకోర్రి, ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ని అట్ ది సేమ్ టైం ఎగ్జైట్మెంట్ని ఒక ఊపుని తీసుకొచ్చిందంటే శ్రీజానే ఖచ్చితంగా. ఒక ఎనర్జీని తీసుకొచ్చింది, ఒక హైప్ని తీసుకొచ్చింది, ఒక డిఫరెన్స్ని తీసుకొచ్చింది మాత్రం మాస్క్ మ్యాన్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ మనం కనెక్ట్ అవుతూ వచ్చారు. కానీ మెయిన్గా అయితే ఇలే శ్రీజ హీరోయిన్ ఆఫ్ దిస్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష. సరే వచ్చింది, డే 1 నా వాయిస్ వినగానే ఇరిటేట్ అయ్యి అభిజిత్ టక్కన రెడ్ లేపిండు, బిందుమాధవ్ ఇరిటేట్ అయింది, నువ్వేంది అన్నట్టుగా ఆమెకు నచ్చలేదు, ఆమె కూడా రెడ్ కార్డు ఇచ్చింది. నవదీప్ ఆల్సో ఒక ఛాన్స్ ఇద్దాంలే అని చెప్పి ఇచ్చిండు. శ్రీముఖి కూడా ఇరిటేట్ చేసిన నేను. కానీ ఆ తర్వాత శ్రీముఖి నాకు చాలాసార్లు పొట్టిదైనా గట్టిదే ఇట్లాంటి ఏదో సామెతలు చెప్పడము, ప్రతిసారి నేను ఆడుతున్నప్పుడు ఎంకరేజ్ చేయడం, జడ్జెస్ అంతా కూడా నువ్వు డిజర్వ్డ్ అని చెప్పి వాళ్ళు చెప్పడం, అండ్ బిందుమాధవి గారు నేను నిన్న అన్న మాటలు వెనక్కి తీసుకుంటున్నా, నువ్వు వర్తీ కంటెస్టెంట్ ఫర్ దిస్ బిగ్ బాస్ సీజన్ 9 అని చెప్పింది. ఇవన్నీ కూడా ఎస్ ఐ యామ్ డిజర్వ్డ్, ఐఎమ్ వర్తీ ఫర్ దిస్ బిగ్ బాస్ సీజన్ 9 అని ఇట్లా అన్నది మస్తు అనిపించింది. ఆ తర్వాత అన్వర్తి శ్రియకి ఇచ్చింది. ఎందుకంటే 19 yearsకి ఈమె స్ట్రాంగే, కానీ కొంత ఇమ్మెచ్యూరిటీ అనేది ఉంది, ఎస్ కనబడుతుంది. సో ఇప్పుడు కాదు కానీ తర్వాత నెక్స్ట్ ఇయర్ షీఈస్ క్యాపబుల్. ఇప్పుడైతే అన్వర్తి అని చెప్పాను కానీ నాట్ మచ్ డిజర్వ్డ్ అని చెప్పింది, అంతే కదా, లెస్ డిజర్వ్డ్ అని చెప్పింది. సో అఫ్ కోర్స్ శ్రేయ అంటే ఆ 19 yearsలో దాకా వచ్చి లాంగ్వేజ్ రాకపోయినా లాంగ్వేజ్ నేర్చుకొని అటు కన్నడ, తమిళ్, తెలుగు అన్నిట్లలో వర్క్, ఏదో ఒక చిన్నదో పెద్దదో వర్క్ చేసుకుంటూ మల్టీలింగ్వల్గా కొంచెం ముందుకు పోతూ ఉందంటే, ఆ 19 years ఏజ్కి ఆ మాత్రం చేయడం అంటే తోపే. కాకపోతే ఏంటంటే తెలిసిపోతుంది అక్కడ, మనకు కనబడుతుంది చిన్నపిల్ల. ఆ జనిత్ని ఎట్లయితే క్యాన్సిల్ చేసారో ఈవెన్ కూడా అప్పుడు క్యాన్సిల్ చేసేది ఉండే, నువ్వు నెక్స్ట్ ఇయర్కో సూటబుల్ కంటెస్టెంట్ అని కదా. ఏం వాళ్ళ ఇష్టం ఉంటుంది, వాళ్ళు ఆడింది ఆట, పాడిందే పాట. సరే వర్తి ఇంతే అయిపోయింది. శ్రేయ అన్నది 19 yearsకి నేను ఇంత సాధించానంటే యూ కాంట్ అని మీరు అందరూ అంటున్నారు. ఓవర్ థింకర్ నేను అయినా కానీ టాస్క్ మీరు ఎంత అన్నా కానీ నేను అసలు ఈ బోర్డు వేసుకున్నా కానీ నేను ఏడవలేదు కదా అని చెప్పి ఆమె చెప్పడానికి ట్రై చేసింది. ఓకే సరే, లాస్ట్కి అందరూ బాధపడ్డారు, ఏడ్చారు. లైక్ పవన్ కళ్యాణ్ మిలిటరీ పవన్ కళ్యాణ్ టక్కన ఏడుస్తాడబ్బా, కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి, అడిదిక్కు కలికి ఏడుస్తుంది, అడిదిక్కు వెనకాల ప్రియా శెట్టి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. అందరూ బాధపడ్డారు. ఇక్కడ మోటివేషన్, బిందుమాధవి మీరు నేర్చుకున్నారు, చాలా బాగా నేర్చుకున్నారు, మేము బాగానే జడ్జి చేసినామని మేము అనుకుంటున్నాం. అఫ్కోర్స్ ఓకే, యావరేజ్, నాట్ బ్యాడ్, నాట్ గుడ్,
నడుతది భయ్. ఏదో నడుతుంది గుడిలో మెల్ల అన్నట్టు. అంత తోపు జడ్జ్‌మెంట్ జరిగి తోపు కంటెస్టెంట్లు ఎళ్ళిర్రా అంటే చెప్పలేము. కొంతమందయితే ఉన్నారు. ఆ ఉన్నోళ్ళలో బెటర్ కంటెస్టెంట్‌లని తీసుకుపోయి లోపలేస్తే మంచిగుంటది. ఏదో మతలబులు చేసి, ఏదో రాజకీయాలు చేసి వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్‌లని తీసుకుంటే వేస్ట్. వాళ్ళు అక్కడ మంచిగా అనిపించిన ఆ 5 కంటెస్టెంట్‌లో, 6 కంటెస్టెంట్‌లో బెస్ట్ కంటెస్టెంట్‌లని తీసుకుపోయి లోపల పడేస్తే ఓకే గానీ, వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్‌లని తీసుకొని పోవడానికి ఇదంతా షో పెట్టి, ఇదంతా కథ పెట్టడం వేస్ట్. సరే, ఆల్వేస్ బీ కాన్ఫిడెంట్, బాగా ఆడాలి. గుడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి. బిగ్ బాస్ హౌస్‌లోకి పోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ లైఫ్లో యూజ్ అవుతుందని చెప్పి నవదీప్ అని చెప్తే, హౌస్‌లోకి పోయిన వాళ్ళు మాత్రం బీ కాన్ఫిడెంట్. అక్కడ గుడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి. ఎవ్రీ వీక్‌కి మీ ఫీడ్బ్యాక్ తీసుకుని మళ్ళీ గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఆడుకోవాల్సి ఉంటుంది. ఎస్, మేము మంచి డెసిషన్ తీసుకున్నాం అని అనుకుంటున్నాం. మంచిగా పోయి, మంచిగా ఆడి, మంచిగా కప్పు తీసుకొని రావాలి, మాకు ప్రౌడ్ పేరు తీసుకొని రావాలన్నట్టు చెప్తే, అభిజిత్ ఉండి ఒరిజినల్ ప్రేమని, ఒరిజినల్ ఫ్రెండ్షిప్ని, ఆర్గానిక్ ప్రేమని, ఆర్గానిక్ ఫ్రెండ్షిప్ని సంపాదించుకోవడం కష్టం. ఏ జన్మ పుణ్యమో, మా అమ్మ చేసిన కర్మ ఫలమో నాకు ఆ ప్రేమ దక్కింది బిగ్ బాస్ ఆడియన్స్ నుంచి. సో అవన్నీ మీకు కూడా రావాలి, మీరు కూడా బాగా ఆడాలని అట్లా చెప్పేసిండ్రు. ఆ తర్వాత శ్రీముఖి ఆ డైలాగ్ తోటి ఎపిసోడ్ని ఎండ్ చేసింది. హే, అది శ్రీముఖి ఒక ఎండ్ డైలాగ్ తోటి షోని ఎండ్ చేసింది. అదే, నేను కామనర్నే, బ్యాక్గ్రౌండ్ లేదు. అభిజిత్, బిందు మాధవి, నవదీప్ అందరం కామనర్సే, బ్యాక్గ్రౌండ్ లేదు. కానీ ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి సాధించడం, మీరు కూడా సాధించగలుగుతారు. యూ క్యాన్ ప్రూవ్ ఇట్, యూ క్యాన్ డూ ఇట్ అని చెప్పి లాస్ట్లో అందరూ వచ్చి గ్రూప్ హగ్గులు, టాటా బై బైలు చెప్పేసుకొని వెళ్ళిపోయారు. సో ఇప్పటి వరకు అయితే అగ్ని పరీక్ష షోకి జమ్మని హైప్ స్టార్ట్ అయ్యి అని కిందికి దిగుకుంటూ వచ్చి కింద అక్కడ అయిపోయింది. సో ఇప్పుడు మన బిగ్ బాస్ హౌస్లో ఇలా పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఇక్కడ చూసినట్టే వాళ్ళు అక్కడ ఉంటారా, అసలు ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు అంతా కూడా మనం ఎల్లుండి స్టేజ్ మీద చూడబోతున్నాం. ఆదివారం నాడు స్టేజ్ మీద చూడబోతున్నాం. ఒకవేళ షూటింగ్ స్పాట్ నుంచి ఏమైనా అప్డేట్స్ వస్తే నేను మీకు ఇన్స్టాగ్రామ్లో Sreenu65_official అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ ఒకటి ఉంది. దాని లింక్ కింద కామెంట్లలో పెట్టే ప్రయత్నం చేస్తా. ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తా. వీడియోలు పెట్టాల్సినంత అప్డేట్స్ రావేమో, ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా లీకులు కాకుండా చూసుకుంటున్నారు కాబట్టి ఎంత మినిమం అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టే ప్రయత్నం చేస్తా. ఓకేనా? అండ్ ఈ వీడియో తర్వాత మనం మధ్యాహ్నం ఆ టైంకి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ గ్యాప్లో మీరు అట్లా ఆదివారం కోసం స్వాతి పికిల్స్ని ఆర్డర్ పెట్టుకోండి. హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళకైతే వన్ డేలో వచ్చేస్తాయి కాబట్టి స్వాతి పికిల్స్లో మీకు ఏదైనా నాన్ వెజ్ పికిల్స్ కానీ, వెజ్ పికిల్స్ కానీ, అండ్ స్వీట్ ఐటమ్, ఫుడ్ ఐటమ్ ఏదైనా కావాలంటే స్పెషల్స్ సండే కోసం ఆర్డర్ పెట్టేసుకోండి. www.swatipickles.com. అదే వాట్సాప్ త్రూ ఫారిన్లో ఉండే వాళ్ళు అయితే కనుక పెద్ద మొత్తంలో ఆర్డర్ పెట్టుకుందాం అనుకునేటోళ్ళు, ఫారిన్లో ఉండేటోళ్ళు వాళ్ళైతే కనుక వెబ్సైట్ త్రూ కష్టం కాబట్టి ఒక నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి 7981810911. ఇప్పటికే దగ్గర 4,000 మంది దగ్గర ఆ నెంబర్ ఉంది. చాలామంది మనకు పోయిన సంవత్సరం నుంచి ఆర్డర్ పెట్టుకుంటూనే ఉన్నారు. రెగ్యులర్గా ఆర్డర్స్ నడుస్తూనే ఉన్నాయి. రిపీట్ ఆర్డర్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మేము ప్రమోట్ చేసినా చేయకపోయినా ఆర్డర్స్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. అండ్ మీరు ఆర్డర్ పెట్టుకుంటే స్వాతి పికిల్స్ ఆల్వేస్ ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబ్బా ఖైర్.